కాకుండా మీరు కడుతున్నారు, మేమే మద్దతు ఇస్తున్నాం, 30,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంటే అనేది వీళ్ళు లేదు అతను ఆ మాట అనలేదు అనేది వీళ్ళు చెప్తారు. అది పక్కన పెట్టేద్దాం. అతను అన్నది అక్కడే ఉన్నదాన్ని అంగీకరించాడు అసెంబ్లీలో. అంగీకరించాక ఈ ముక్క విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపి ఒక నగరం చెయ్యండి సిఆర్డీఏది అనే పాయింట్ మీదనే పట్టు కూర్చుంటే చంద్రబాబు ప్రెషరైజ్ అయ్యేవాడు. పోనీ తను సీఎం అయ్యాక పని చేస్తున్నా ప్రెషర్ అయ్యేవాడు. ఇప్పుడు అతనికి అస్త్రం ఉండేది కదా చంద్రబాబు. అతను చేసిన ప్రయత్నం అదే చేశాడు, కానీ ఎక్స్పోజ్ చేసుకోలేకపోయాడు. విజయవాడ ఏది గుంటూరుతో కలపడం కానీ తాడేపల్లితో కలపడం కానీ విజయవాడతో కలిపి ఉండాల్సింది. విజయవాడ గుంటూరు ఈ కలిపి కనుక జగన్ చేసుంటే నెంబర్ 1 అక్కడ ఫెయిల్ అయ్యాడు. 3 రాజధానులు అన్నాడు, అది ఆగిపోయింది కాబట్టి అని ఆపేశాడు. పోనీ నువ్వు విశాఖపట్నానికన్నా బిల్డింగ్ కూడా కట్టించావు, రోజా చేత ఇది చేయించాడు గృహప్రవేశం. ఆ రోజున రోజాను మహిళా మంత్రులు వెళ్ళి చేశారు గృహప్రవేశం. నువ్వే వెళ్ళి చేస్తే తప్పేంది, వెళ్ళి కూర్చుని ఉండాల్సిందిగా నువ్వు అందులో పరిపాలన. అప్పుడు నువ్వు అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించిన వాడు అవుతావు. నెక్స్ట్ ఎలక్షన్స్కి అది చెప్పుకోవడానికి పనికి వచ్చేది. అలా కాకుండా నేను వస్తే విశాఖపట్నం 3 రాజధానులు అంటే గతం వద్దన్నారు అక్కడ. కాబట్టి రాజధాని విషయంలో పిల్ల చేష్టలు ఎక్కువైనాయి వైసీపీ. అంటే పిల్ల చేష్టలు అన్నమాట. అంటే క్లారిటీతో లేదు, ఇంకా క్లారిటీ ఇప్పటికీ ఇంకా ఒక స్టాండ్ లో లేకపోతున్నారు. ఇది కూడా ఏదో ఒక స్కిప్పింగ్ ఆప్షన్ అంటే ఇప్పుడు కనబడుతున్నది అయితే స్కిప్పింగ్ ఆప్షన్. అంటే స్కిప్పింగ్ ఆప్షన్ తప్పించి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు చేయలే? వాళ్ళు 3 రాజధానులు రద్దు చేసింది కోర్టు.